ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ వస్తుంది అండ్ వావ్ సూపర్, ఎంత లగ్జీరియస్ గా ఉంది హౌస్. ఇలా ఏదైనా యూజ్ చేసుకోవాలనుకున్న అన్ని కూడా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఇది లేటెస్ట్ ట్రెండ్. ఈ రోజు మనము సీతారాంపురంలో ఉన్న విబిసి భాస్కర్ రెసిడెన్సీకి అయితే వచ్చేసామండి. ఎందుకు వచ్చాం అనుకుంటున్నారు కదా, ఇది కూడా 7 ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేశారండి. చాలా చాలా బాగుంది. జస్ట్ వర్క్ అంతా ఫినిష్ అయింది. ఇంతకు ముందు మనం చూసింది ఏంటంటే ఆల్రెడీ గృహప్రవేశం అయిపోయిన హౌసెస్ మనం చూసాం కదా. సో ఇప్పుడైతే ఇంకా గృహప్రవేశం జరగలేదు, వర్క్ ఫినిష్ అయింది. ఇలా ఎలా ఉంటుంది, ఇలా అయితే మనకి ఇంకా డిజైన్ అయితే నీట్ గా కనిపిస్తుంది కదా. సరే ఇది కూడా చూసేద్దాం రండి. వావ్ సూపర్, ఎంత లగ్జీరియస్ గా ఉంది హౌస్, చాలా బాగుందండి. సో ఎంట్రన్స్ మనం లోపలికి రాగానే ఇదంతా కూడా హాల్ అండి. మెయిన్ వచ్చేసి ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. టీవీ యూనిట్ కూడా చాలా ప్లెజెంట్ గా, మనం టీవీ చూస్తూ ఉంటే నిజంగా ఈ హాల్లో కూర్చుని ఒక థియేటర్ లో కూర్చుని చూస్తున్నామా అన్నట్లే ఉంటుంది. అంత బాగుందండి. బ్యాక్గ్రౌండ్ కూడా మనకి అంత డార్క్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ గా మనకి వైట్ తో వచ్చింది అనమాట. సో ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది, కిందంతా కూడా కబోర్డ్స్ ఇచ్చారు. హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఒక సైడ్ వచ్చేసి టీవీ యూనిట్ వచ్చింది కదా, సో ఇటు సైడ్ వాల్ అంతా కూడా ప్లెయిన్ గా లేకుండా ఏంటంటే మనకి ఇలాగా వాల్ డెకరేషన్ అయితే ఇచ్చారండి. సో ఇలా ఇక్కడ మనం ఏంటంటే చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవచ్చు, ఏదైనా షో అంటే మనకి ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ అయినా వస్తూ ఉంటాయి. సో అలాంటివి కానీ మన ఇంట్లో ఏదైనా డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే ఇదనమాట. ఇట్లా వాల్ డెకరేషన్ అయితే ఇచ్చారు. లోపల వచ్చేసి ఇదంతా కూడా పాలీగ్రానైట్ ఇచ్చారండి. ఇదంతా కూడా వుడ్ వస్తుంది. చాలా బాగుందండి. డిజైన్ కానివ్వండి, ఆ లైటింగ్ ఇట్లా చూడండి, ప్లాంట్ ఇక్కడ పెట్టుకుంటే లైటింగ్ ఎంత బాగుందో. సో ఇలాగని మనం ఇదంతా కూడా డెకరేట్ చేసుకోవడానికి అనమాట. ఓకే సార్, దీనికి ఏం వాడారు సార్ మెటీరియల్? ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి పాలీగ్రానైట్ షీట్ అంటారు. ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ వస్తుంది. దానిపైన బ్యాక్గ్రౌండ్ వైట్ షీట్. ఇది మనకి 8x4 సైజెస్ లో అవైలబిలిటీ ఉంటుంది. దానిపైన యూజ్ చేసింది లామినేట్. లామినేట్ ఇది మనం కస్టమైజేషన్ అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి మనకి WPC రాఫ్టర్స్ అండి. ఇవి రాఫ్టర్స్. అది మనకి ఇంటీరియర్ కి తగినట్టుగా కలర్స్ మనం దాన్ని సెలెక్షన్ చేసుకుని దాన్ని బట్టి యూజ్ చేసుకుంటాం. యూజ్ చేసింది పాలీగ్రానైట్. ఇది కంప్లీట్ WPC రాఫ్టర్. WPC రాఫ్టర్, ఇది పాలీగ్రానైట్ షీట్. పాలీగ్రానైట్ షీట్. ఇది కస్టమర్ బేస్ మీద వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేస్తే దాన్ని బట్టి మనం ఎంత వరకు ఎక్కడ యూజ్ చేయాలని దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. సో దీనికి ఆపోజిట్ కి వచ్చాం అనమాట. ఆపోజిట్ లో వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద గ్రానైట్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ స్విచ్ బోర్డ్ ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటే ఎలక్ట్రానిక్ పర్పస్ కానీ ఏదైనా యూజ్ చేసి సెల్ ఫోన్ అలాంటివి పెట్టుకోవాలనుకున్నా ఇక్కడ స్విచ్ బోర్డ్ ఒకటి వచ్చింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇలాగా కబోర్డ్స్ వస్తాయండి. అసలు చాలా బాగుంది డిజైన్ అయితే. కబోర్డ్స్ ఇచ్చారు. ఇట్లా ఇక్కడ నుంచి ఒక హాఫ్ వరకు పైకి అటు కబోర్డ్స్ వస్తాయి అండ్ కింద కూడా ఇక్కడ కబోర్డ్స్ వస్తాయండి. ఇలా ఏదైనా యూజ్ చేసుకోవాలనుకున్న అన్ని కూడా లోపలికి వెళ్ళిపోతాయి, బయటకైతే ఏం కనిపించకుండా చాలా నీట్. ఇటు లెఫ్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ వస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ వస్తాయి, హ్యాండ్ వాష్ ఇలా చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేసి ఒక బెడ్రూమ్ వస్తుంది. సో ఈ బెడ్రూమ్ లోకి వెళ్దాం. వావ్, కలర్స్ చూడండి. ఎక్కువ ఈ కలర్స్ ఇప్పటి వరకు మనం చూసిన 3 హౌసెస్ లో కూడా దగ్గర ఇదే కలర్. అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఇదే అని చెప్పట్లేదు, దగ్గర అదే కలర్ ని చాలా మంది ఇష్టపడుతున్నారు. సో ఇక్కడ వచ్చేసి ఇవి కబోర్డ్స్ అండి. ఇలాగా ఇలా అండి, కొంచెం చాలా బాగుంది. చాలా సాఫ్ట్నెస్ ఉంది అండ్ స్మూత్ గా కూడా వస్తుంది. సో చాలా బాగున్నాయండి. ఇలాగా కబోర్డ్స్ అయితే వస్తాయి, స్లైడింగ్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి సిట్ అవుట్ వచ్చింది. కింద వచ్చేసి ఇలాగా స్టోరేజ్ పర్పస్ లో మనకి ఇక్కడ కూడా చిన్న కబోర్డ్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ కూడా మనకి ఇలాగా సిట్ అవుట్, విశ్రాంతి తీసుకోవడానికి ఇలా అన్నమాట. కొంచెం టీ తాగుతూ ఏదైనా రిలాక్స్ అవ్వడానికి మనకి ఇక్కడ సిట్ అవుట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కిటికీ వస్తుంది, దీనికి కూడా గ్రానైట్ వచ్చిందండి ఇక్కడ. నెక్స్ట్ ఇటు వచ్చేస్తే అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అండ్ ఇది కూడా చూడండి, చాలా డీసెంట్ లుక్ తో ఉందండి ఈ హౌస్ అయితే. అండ్ నెక్స్ట్ ఇటు వచ్చేసి మనకి ఇక్కడ కూడా మన అంటే జ్యువెలరీ కానివ్వండి, ఇంకేదైనా పెట్టుకోవడానికి, ఇదంతా స్టోరేజ్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి వస్తుంది. అండ్ ఇక్కడ చూసారు కదా ఒక పెద్ద మిర్రర్ అయితే వచ్చేసింది. ఇది కంప్లీట్ యాక్రిలిక్ మేడం. యాక్రిలిక్ ఫుల్ లెంత్ డోర్స్ మేడం. ఫుల్ లెంత్ హైట్ వచ్చేస్తుంది. ఇది కంప్లీట్ మోడ్యులర్ ఫినిష్ మేడం. లోపల ర్యాక్స్ గానీ కంప్లీట్ గా మోడ్యులరే. ఇక్కడ ఏంటంటే సిమెంట్ ప్లాంక్స్ అట్లా యూజ్ లేకుండా కంప్లీట్ గా మోడ్యులర్ చేసి
ఓకే. ఈ బెడ్రూమ్ కి వచ్చేసి ఇక్కడ అంతా కూడా ఫుల్ కబోర్డ్స్ అయితే వచ్చేసాయండి. ఇవి కూడా స్లైడింగ్స్ వచ్చాయి. ఇలాగా స్లైడింగ్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి చూద్దాం. డ్రెస్సెస్ కానీ శారీస్ అలా యూస్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూడండి ఇలాగా ఇవన్నీ కూడా కబోర్డ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ మన లేడీస్ కి బాగా నచ్చే ప్లేస్ బాగా నచ్చే ఎక్కువగా ఉన్నాయి ఈ ఇంట్లో ఏంటంటే మిర్రర్స్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ పెద్ద పెద్ద మిర్రర్స్ ఉన్నాయండి. లేడీస్ కి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే అద్దం ఉంటే చాలు ఇంకా అక్కడ టైం ఎంత స్పెండ్ చేస్తామో కూడా తెలియదు. సో నెక్స్ట్ ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. చాలా బాగుందండి. హౌస్ అయితే సూపర్. అసలు మంచి లగ్జరియస్ లుక్ అయితే వస్తుంది. అటు నుంచి మనం బయటకు వస్తే బాల్కనీకి వచ్చేసామండి. బాల్కనీలో కూడా చూడండి ఇది అంటే మేబీ నేను అనుకోవడం చెప్పుల స్టాండ్ అలా ఉంటాయి అనుకుంటున్నాను. కాకపోతే ఇక్కడ మనం ఓపెన్ చేసి చూస్తే చూడొచ్చు వాషింగ్ మిషన్ కి అంటే వాటర్ పడినా తడవకుండా దీనికి కూడా సేఫ్టీగా ఇట్లా అయితే చేయించుకున్నారు. ఇలా వస్తుంది. మంచి లుక్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో కలర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి ఉంది చూద్దాం. ఏదైనా పెట్టుకోవడానికి అన్నమాట. సో ఇలాగా కబోర్డ్ లాగా. ఇప్పుడు మనం వచ్చేసాము కిచెన్ లోకి. ఆడవాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్ లోనే కదా. సో ఈ కిచెన్ కూడా మనము చాలా అందంగా పెట్టుకోవాలి అండ్ నీట్ గా ఉండాలి. లగ్జరియస్ లుక్ అయితే కనిపించాలి. ఇది లేటెస్ట్ ట్రెండ్. ఇక్కడ షింక్ వస్తుందండి. కింద వచ్చేసి కబోర్డ్స్ వస్తాయి. ఇలాగా ఓపెన్ ఇదంతా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కలర్ చూసారా మెయిన్ గా ఈ కలర్ ఎక్కువగా ట్రెండీలో ఉందండి. ఇప్పుడు అందరు కూడా ఈ కలర్ యూజ్ చేస్తున్నారు. అన్ని కూడా ఈ ప్లేట్లు స్పూన్స్ ఇవన్నీ యూజ్ చేసుకోవడానికి వస్తాయండి. అండ్ ఇక్కడ స్టవ్ వస్తుంది. ఇది ఇన్బిల్ట్ చేసేసారండి. లోపల ఫిట్ చేసేసారు. ఓవెన్ ఇది కూడా అంతే ఓవెన్. సో ఎక్కడికక్కడ అన్ని లోపలికి వెళ్ళిపోయి ఇలా నీట్ గా ఉంటుందండి కిచెన్ అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాస్కెట్స్ వచ్చాయి. ఫ్రూట్స్ కానివ్వండి వెజిటబుల్స్ కానివ్వండి బాస్కెట్స్ వచ్చాయి 2 బాస్కెట్స్. అండ్ ఇదంతా కూడా లోపల మనం సామాన్ ఏదైనా పెట్టుకోవడానికి యూస్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఇదంతా కూడా మనకి స్టోరేజ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా ఇదేంటంటే బ్లాక్ ఇప్పుడు ట్రెండ్ అని చెప్పాను కదా. దీనివల్ల ఏంటంటే లోపల ఏ ఐటమ్ పెట్టినా బయటకు కనిపించదు అనమాట. బ్లాక్ గ్లాస్ వచ్చేసింది కదా. సో నీట్ గా ఉంటుంది. అండ్ లోపల ఐటమ్ కూడా మనకి బయటకు కనిపించకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రానైట్ వచ్చిందండి. ఇక్కడ మనకి ఇది మిక్సీ లేకపోతే గ్రైండర్ ఇట్లా ఏదైనా యూస్ చేసుకోవడానికి ఇక్కడ బాగుంటుంది అనమాట. పైన కూడా కబోర్డ్స్ వచ్చాయండి. కింద వచ్చి పిస్తా గ్రీన్ అండ్ పైన వచ్చేసి ఇట్లా గ్రే కలర్ తో దీన్ని అంటే డిజైన్ చేసుకున్నారు. మొత్తం ఒకటే కలర్ కాకుండా కాంట్రాస్ట్ కలర్స్ ఇచ్చారు. ఇప్పుడైతే మనము మాస్టర్ బెడ్రూమ్ కి అయితే వచ్చేసామండి. కిచెన్ కి ఇటు ఆపోజిట్ లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ నాకంతా ఎక్కడ చూసినా సిట్ అవుట్స్ బాగా నచ్చుతున్నాయి. ఇక్కడ కూడా మనకి ఇట్లాగా కిటికీ పక్కనే సిట్ అవుట్ వచ్చింది. ఇది వచ్చి మొత్తం అంతా గ్రే కలర్ తో యూస్ చేశారనమాట. ఇది కూడా కింద వచ్చేసి కబోర్డ్స్ వస్తాయి. కింద కూడా స్టోరేజ్ పర్పస్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇదే కలర్ లో ఇక్కడ కబోర్డ్స్ అయితే చేసిస్తారండి. ఇది కూడా చూద్దాం. ఇలాగా కబోర్డ్స్ అండ్ ఇక్కడ స్లైడింగ్ వచ్చేసింది. ఎక్కడికక్కడే డ్రెస్సింగ్ టేబుల్ తో పని లేకుండా వీళ్ళు డిజైన్ చేయించేసుకున్నారండి. డ్రెస్సింగ్ టేబుల్ ని ఇలా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ వస్తాయి ఇట్లాగా. అండ్ మనకి పెద్ద మిర్రర్ అయితే వస్తుంది. ఇటు సైడ్స్ కూడా మనం ఏదైనా పెట్టుకున్న ఐటమ్ కనిపించకుండా ఇట్లా నీట్ గా ఇది చాలా డిజైన్ అయితే చాలా బాగుందండి. అండ్ 2 సైడ్స్ కూడా ఇలాగే వస్తుంది. జ్యువెలరీ కానివ్వండి ఇట్లా మనకి అంటే లేడీస్ కి సంబంధించినవన్నీ కూడా డ్రెస్సింగ్ కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ చూసాం కదండి. ఇంకొక పెద్ద మిర్రర్ అయితే పెట్టించుకున్నారు. ఇదేంటంటే ఇలా మనం టచ్ చేస్తే కలర్స్ మారుతూ ఉంటాయి. 3 కలర్స్ వస్తాయి. బాగుంది కదా. ఓకే ఇప్పుడు హౌస్ ఓనర్స్ ఉన్నారండి. వాళ్ళ మాటల్లో కూడా విందాము. ఈ 7 ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేసిన డిజైన్స్ ఎలా ఉన్నాయి అనేది. హాయ్ సార్ నమస్తే. ఎలా ఉంది సార్ మీకు ఏమనిపించింది టోటల్ గా అయిపోయిన తర్వాత ఫినిష్ అయిన తర్వాత వర్క్ చూస్తున్నారు కదా ఎలా ఉంది? మీరు అనుకున్న విధంగా వచ్చిందా? ఎలా ఉంది? అనుకున్న విధంగానే వచ్చిందండి. మేము అనుకుంది లైక్ డిజైన్స్ అడిగాం వాళ్ళని. వాళ్ళు కొన్ని డిజైన్స్ చూపించారు. నచ్చినట్టే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసి చూపించారు. ఓకే ఎన్ని డేస్ పట్టింది సార్ మీకు? ఇన్ టైం కి ఇచ్చేసారా? ఒక 40 days అలా 40 days పట్టిందా? ఓకే అంటే ఒక 3 bedrooms ఉన్నాయి, కిచెన్ ఉంది, టైం అయితే పడుతుంది కదా. ఓకే ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది టోటల్ గా మీ హౌస్ చూసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది ఫైనల్ గా? చెప్పినట్టు జరిగింది. వెరీ హ్యాపీ విత్ అవుట్. ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ. సార్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. ఏం వాడారు? ఇది వచ్చేసి ఫ్లూటెడ్ యాక్రిలిక్ అండి. ఇది యాక్రిలిక్ లోనే ఫ్లూటెడ్.
ఇది అంతకుముందు యాక్రిలిక్ లో మనకి ఏంటంటే కంప్లీట్ గ్లాసీ ఫినిషెస్ అయి ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఫ్లూటెడ్ అనేది రన్నింగ్ ట్రెండ్. ఇలా మనకి ఏంటంటే అవును మ్యామ్. క్రష్ టైప్ లో అట్లా అవును అవును. అంతకుముందు మనకి గ్లాస్ లో ఉండేది ఫ్లూటెడ్, ఇప్పుడు యాక్రిలిక్ లో కూడా ఫ్లూటెడ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, దాంతో పోలిస్తే ఇది కొంచెం కాస్ట్ అనిపిస్తుందా? కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది. కాస్ట్ ఉంటుందా? ఫ్లూటెడ్ అనేది కొంచెం కాస్టింగ్ ఉంటుంది. చూసారు కదండి మన 7 ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేసిన హౌస్ ని. మీ ఇంటిని కూడా ఇలాగే ఇంటీరియర్ చేయించుకోవాలి అనుకుంటున్నారా? అయితే నేను చెప్పక్కర్లేదు, మీకే ఈ పాటికి అనిపించుంటది ఖచ్చితంగా 7 ఇంటీరియర్స్ వాళ్ళతో డిజైన్ చేయించుకోవాలి అని. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, మీకు ఇంటీరియర్ చేయించుకోవాలి అనే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా వీళ్ళని కాంటాక్ట్ చేయండి.